అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ప్రతి ఇంట్లో గణపతిని మనం ఎన్ని రోజులు పూజించాలి, ఏ రోజున నిమజ్జనం చేయాలి, ఇలా నిమజ్జనం ఏ విధంగా నిమజ్జనం చేస్తే మనకు అఖండ రాజయోగం, కుబేర యోగం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక పండగ వచ్చింది. మనకందరికీ తెలిసిన విషయమే. వినాయకునికి పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడు మాత్రమే ఆ బొజ్జ గణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తాడు. వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు మీ కోరికలన్నీ వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. కాబట్టి ఏ రోజున వినాయకుడిని నిమజ్జనం చేయాలి, పీఠాన్ని ఏ రోజు కదిలించాలి, నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి, ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి, నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 27 బుధవారం నాడు మధ్యాహ్నం 1:58 వరకు వినాయక చవితి గడియలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నంలోగా వినాయకుడి పూజ కార్యక్రమాలను ముగించుకోవాలి. అయితే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదని శాస్త్రం చెబుతుంది. అలా చూస్తే అపనిందలు పడతారని నమ్ముతారు. రాత్రి 8:57 వరకు చంద్రుణ్ణి చూడకూడదు. ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. మరి కొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు లేదా 21వ రోజు గణపతిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి 11 రోజుల పాటు కాకుండా 9వ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి. గణపతి నిమజ్జనం చేయాలంటే చాలా నిష్టగా ఉండాలి. ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు. లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు. కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఈ గణపయ్య సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా సరే ఇంట్లోనే పూజించుకోవాలి. వేద పండితులు సూచిస్తున్నారు. 3వ రోజు 3 రోజుల పాటు వినాయకుని పూజిస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే 3వ రోజున శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం చేయకూడదు. కాబట్టి ఆగస్టు 28 గురువారం నాడు సాయంత్రం సమయం గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. ఇక 5 రోజుల పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. 5వ రోజు అంటే ఆగస్టు 31 ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు. అదేవిధంగా 9 రోజుల పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చు. వినాయకుడు మీ ఇంట్లో ఉన్నవన్నీ రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. 2 పూటల దీపం వెలిగించి గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ప్రతిరోజు నైవేద్యం చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడి చేత్తో పట్టుకొని 3 సార్లు కదిలించాలి. పూజలో ఉపయోగించిన పత్రిని అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో నిమజ్జనం చేయాలి. గణపతి పూజలో పెట్టిన పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేసేయాలి. మీ గణపతికి నిమజ్జనానికి తీయాలంటే సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహానికి నిమజ్జనానికి తీసుకువెళ్ళవచ్చు. ఇక వినాయకుని పూజలో వినాయకునికి సమర్పించిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఆ బియ్యంలో అక్షింతలు తయారు చేసుకోవచ్చు. మంగళవారం మాత్రం
శుక్రవారం ఈ 2 రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చేయకూడదు. గణపతి నిమజ్జనానికి తీసుకెళ్లేట ముందు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకునికి నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ గణపతికి చెప్పుకొని స్వామివారికి 9 గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకెళ్ళాలి. ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి. అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయని వీలు కాకపోతే మీ ఇంట్లోని చక్కన నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేయకూడదు. మీ ఇంటి బయట కానీ లేదా మీ మేడ పైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటారో ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్ళతో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు కూడా చల్లి ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలం లాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఈ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి. గణపతిని నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి. గణపతి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే ఈ గణపయ్య సంతృప్తి చెందుతాడు. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ గణేశ అయ నమః ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపై చల్లుకొని గణపతిని నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి. రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది. తులసి చెట్టుకు మాత్రం పొరపాటున కూడా పోయకండి. అయితే మనలో చాలామందికి 9 రోజుల పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు. అలాంటి వారు మీ ఇంటి దగ్గర ఉన్న ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ప్రతిరోజు నైవేద్యాలు తయారు చేసే స్వామివారికి నివేదించండి. గణపతిని ఆహార ప్రియుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో గణపతిని ఏది నివేదించినా సరే మీ నైవేద్యాలను తప్పనిసరిగా ఆరగిస్తారు. గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది. గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు ఒకటి కాబట్టి గణపతి నైవేద్యంగా ఉండ్రాళ్ళను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి. అదేవిధంగా పేలాలను నివేదిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక చెరుకు గడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే అరటి పండును గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఈ విధంగా మీకున్న స్తోమతను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఈ 9 రోజుల పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.